సార్ ఇదంతా బాగున్నది, సాగు తీసిండ్రు ఒకటి. అందులో నాకు ఎవరు చచ్చిపోయినరో అర్థం కాకపోయా. ఎందుకంటే నువ్వు చత్తా అన్నావు, మీ నాయన చత్తా అన్నాడు. ఊరంతా మంది, మస్తు మంది సాగుకు పోతా ఉన్నారు, ఊరంతా నడిచిపోతున్నట్టు. ఊరోళ్ళే అక్కడ సినిమా కోసం తీసుకొచ్చుకున్న వాళ్ళు కాదు కాదు, మొత్తం ఊరోళ్ళని అందరినీ వాడి పాడేసిండ్రు ఇక మీరు. అందుకే మేము కూడా అక్కడే ఉన్నాం, ఊర్లోనే. బయట హోటల్స్లో లేవు, ఊర్లోనే వాళ్ళతో పాటే ఉన్నాం. ఏమనలేరా మరి ఊరోళ్ళు? వాళ్ళకి నచ్చింది, ఆ ఊర్లో సినిమా చేస్తుంటే వాళ్ళకే గౌరవం కదా. ఎన్ని రోజులు చేసిండ్రా ఊళ్ళే మీరు? 35 రోజులు 40 రోజులు చేసాం. అన్ని రోజులు ఆడనే ఉండవా సార్? మీ ఆమె ఏమనలే, కోపం చేయలేవు, నీ సినిమా పాడగన్నాడు కావని ఇంటికి రా అని విలువలేదా మరి? మా ఆవిడ కూడా వచ్చింది అక్కడికి, మధ్యలో వచ్చి చూసి వెళ్ళింది. ఈ గుండు పిల్లగాడు మీ ఆమెను కూడా పిలిపించిండు ఆఖరికిగా, ఆయన తామేమన్నా లొల్లి పెట్టగలదని. రాజిరెడ్డి మంచిగా పైసలు ఇచ్చిండ సార్ మరా? రాజిరెడ్డి సారు మంచిగానే పైసలు ఇచ్చిన. బాగా పైసలు నాకు ఇవ్వలా. నేను తీసుకోలేదు అన్నావు కదా? తీసుకోలేదు, అంత బాగా చూసుకున్నాడు అందరినీ. బాగా చూసుకున్నాడు. నాకు 2-3 ముచ్చట్లు అనుమానాలు ఉన్నాయి సినిమాలో. నువ్వు ఒకటి కత్తినూరు, నువ్వు ఎవరిని చంపి కోళ్ళ గిట్ల కోసిన కదా. కోడిని అవ్వచ్చు, మనిషిని అవ్వచ్చు. మనుషులనే వేసినావు అనుకున్నా నేను. అనిపించిందా? కోడిని వేసానని నా ఫీలింగ్. మరి ఏమో ముసలోనికి ఏమో దొరికింది, బాగానే దవ్విండు బాయ్. ఒకడేదో పట్టుకున్నాడు, అమ్మవారి విగ్రహం. ఏం దొరికింది? లంక బిందెలు, ఇంక బిందెలు ఏమైనా దొరికినాయా? విగ్రహం దొరికింది, తర్వాత మాయమైపోయింది. అది విగ్రహం మాయమైపోయిందా? కోడలు మాయం చేసిందేమో పాటిగా, ఏమో తెలియదు, అదే సస్పెన్స్. విగ్రహమే మాయమైపోయింది. సినిమా జర సస్పెన్స్ సినిమా తీసినట్టున్నారు, కొంచెం సస్పెన్స్ ఉంటుంది. ఇక మరి మా సెంటర్లో వస్తే హిహి అని నవ్వుకోనికి ఏం లేదా? ముందు బోర్డంతా ఉంది. ఆ పాట ఒకటి చేసిండ్రు, ఒక పాట విన్నా సార్ నేను, అలో నేరేడలో అని పాట ఒకటి పాడాను ఒకసారి. ఏం సారు ఇప్పుడే ఇంతకు ముందే అంటివి నేను పోయేటట్టున్నా ఈ పిల్లలోలికి అని. నేను పాట పాడితే పోతావా, ఇంకేమన్నా అవుతావా? పోతే బెటర్ అని ఫీలింగ్. వద్దు పాటు కూర్చో జరిసేపు, నేను 4 ముచ్చట్లు అడిగిపోని తర్వాత పోదు కానీ అయ్యా. ఓహో అయిపోయిందా? పోతే ఓకే, అయినాక పోదు పాటు. అడిగిపోతావు, మీ ఇంటికి నువ్వు పో, మా ఇంటికి నేను పోతా. మనల్ని ఎవరైనా పిలుస్తారా? నువ్వేమన్నా నన్ను పిలుస్తావా, నేనేమన్నా నేను పిలుస్తున్నా? రాసారు మా ఇంట్లో దిందుపా అని పిలిచినాను, పిలవలే. ఎక్కడోళ్ళు మీరు? ఏ ఊరు? హైదరాబాద్లో పుట్టా, వెస్ట్ గోదావరిలో పెరిగా. ఈస్ట్ వెస్ట్ మాదే, హైదరాబాద్ మాదే. హైదరాబాద్లో పుట్టినావు. పుట్టినాక ఈడనే పెద్ద పెద్ద స్కూల్లో ఇటు పెట్టి గట్టు పోయేందుకు చదువు? మా నాన్నగారు జాబ్ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏం కొలువు చేస్తుండే మీ నాయన? తహసీల్దార్. ఎంఆర్ఓ సార్ లే, తహసీల్దార్ అంటే మా ఊళ్ళో ఎంఆర్ఓ సార్ ఉంటాడు. ఇప్పుడు ఎంఆర్ఓ అంటారు, అప్పట్లో తహసీల్దార్. తాగు సార్, పాపం నా ముఖం చూడబడితే అట్లా నీ తాగనిచ్చేటట్టు లేదన్నట్టు నన్నే చూస్తున్నాడు సార్. నువ్వు మొత్తం తాగిన దాకా ఆగుతా కానీ వద్దు, మాట్లాడదామా సార్? జల్దీ అయిపోతే జల్దీ వెళ్ళిపోవచ్చని. పాపం సార్ని పొద్దుగాల నుండి కాలు కట్టేసినట్టు, 2 కుర్చీ కాళ్ళకు 2 కాళ్ళు కట్టేసినట్టు అయింది పరిస్థితి. సరే ఈ కుండలు బిండలు అన్నీ మంచిగా తీసుకొచ్చి పెట్టినరన్లే ఎంటకు. ఈ తుప్పుపట్టిన బండి అది ఒరిజినల్, అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. అసలు ఇల్లు పట్టుకున్నారు ఒకటి, అది ఎవరు ఊరు, ఏం కథ? రాజిరెడ్డి వాళ్ళ ఊరు. ఏం ఊరు అది? కరీంనగర్. ఏ ఊరు? గన్ముక్ల. ఎంత దూరం ఉంటుంది సార్ కరీంనగర్ నుంచి? నాకు ఎప్పుడు వినబడకపోయి గన్ముక్ల పేరు. 20 నిమిషాలు, అరగంట పడుతుంది.